హాయ్ అండి. వెల్కమ్ టు హ్యాండ్లూమ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనమైతే ఈ వీడియోలో మగ్గం మీద నేసినటువంటి పట్టు చీరను ఏ విధంగా మడత పెడుతున్నారో అయితే చూద్దామండి. ఇక్కడ మొత్తం ఫోల్డింగ్ ప్రాసెస్ ఒక ట్రెడిషనల్ వేలో అయితే మడుస్తారనమాట శారీని. సో, ఇప్పుడైతే మనమైతే అదే శారీని ఇప్పుడు చూస్తున్నాం ఏ విధంగా మడుస్తారో. ఇక్కడ క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది మగ్గం మీద అయితే కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనం పట్టు చీరనైతే ఈ విధంగా ఈ ప్రాసెస్‌లో అయితే మడుస్తారండి. ఈ శారీ వచ్చేసి బోత్ సైడ్స్ మనకు బనారస్ బోర్డర్స్ కలిగినటువంటి డిజైన్ అండి. ఇది ప్లెయిన్ అయితే కాదు. బనారస్ డిజైన్ అయితే వస్తుంది ఎడ్జెస్‌లో. అంతే కాకుండా ఇక్కడ మనం ఈ శారీలో చూడొచ్చు. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో అయితే చెక్స్ టైప్‌లో శారీ అనేది చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే మనకు 5 పోగులకు ఒక పోగు తీసేస్తారనమాట. ఒక పోగునైతే రిమూవ్ చేస్తారు. సో, అప్పుడైతే మనకు డిజైన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్‌గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి దగ్గరగా గ్యాప్స్‌గా ఉంది గదా! సో, ఆ గ్యాప్సే మనకి ఇక్కడ డిజైన్ అనమాట ఈ శారీ మీద. సో, ఈ విధంగా అయితే మనకు ఈ శారీనైతే డిజైన్ చేశారు. చూడండి దగ్గరగా చూపించే ప్రయత్నం. ఇక్కడైతే చూడొచ్చు మీరు క్లియర్‌గా. సో, ఇది ఒక కొత్త మోడల్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ పట్టు శారీస్‌లో మనకు 5 పోగులకు ఒక పోగైతే రిమూవ్ చేసేసి ఇది ఏదో చూసారు గదా! గ్యాప్స్‌గా ఉంది. సో, అది న్యూ ట్రెండ్ అనమాట ఇప్పుడు. సో, ఈ విధంగా అయితే మనం ఫోల్డింగ్ అనేది చేసేస్తారు. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ ఎడ్జెస్‌లో చూడొచ్చు. ఇయన్నీ గూడా ముడులేసేస్తున్నారు. కుచ్చులన్నీ గూడా ఎడ్జ్‌లో ముడులు వేసిన తర్వాత ఈ విధంగా వస్తదనమాట మనకైతే. అంతే కాకుండా ఇక్కడ చూడండి ఇది ఫైనల్ ఫస్ట్ ఫోల్డింగ్ అనమాట శారీకు. ఇక్కడొచ్చేసి ఈ ప్రాసెస్‌లో మనకి క్వాలిటీ వైస్ చెక్ చేస్తారు శారీనైతే. ఇప్పుడు ఎక్స్‌ట్రా పోగులేవైతే ఉన్నాయో అవన్నీ గూడా మనం ఇవి ఇప్పుడు బ్లేడ్‌తో అయితే కట్ చేసేయడం జరుగుతుంది చూడొచ్చు. ఈ ఎడ్జెస్‌లో ఇవన్నీ గూడా పోగులు ఎక్కువొచ్చేస్తుంటాయండి. ఎందుకంటే మనం కన్ని మారుస్తున్నప్పుడు ఆ పోగులన్నీ గూడా ఆ ఎక్స్‌ట్రా పోగులన్నీ గూడా సైడ్‌లోనే ఉండిపోతాయి అలా. సో, వాటన్నిటిని మనం చీర మడత పెట్టేటప్పుడు అవన్నీ గూడా మనకు ఎక్స్‌ట్రా ఉన్నవన్నీ కనిపించినవన్నీ గూడా నీట్‌గా కట్ చేసుకోవాలి. మడిచే సమయంలోనే. సో, ఇప్పుడు చీర మడుస్తున్నారు కాబట్టి, ఇప్పుడు కట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో, ఈ చీర మడిచే టైంలోనే మనకు ఎక్స్‌ట్రా పోగులు అలాగే సరిగా లేకపోయినా మధ్య మధ్యలో కూడా కొన్ని పోగులైతే ఉండిపోతాయి గదా! సో, అవన్నీ గూడా మనం చీర మడిచేటప్పుడే రిమూవ్ చేసేసుకోవాలి బ్లేడ్‌నయితే ఉపయోగించి. సో, ఇప్పుడైతే బ్లేడ్‌తో మొత్తం అయితే కట్ చేసేస్తున్నారు పోగులన్నీ గూడా. సో, ఫైనల్‌గా మనకొచ్చేసి ఇది క్వాలిటీ వైస్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటదండి. ఎందుకంటే ఇప్పుడన్నీ గూడా ఏవైతే ఎక్స్‌ట్రా పోగులున్నాయి అవన్నీ గూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ చీర మడిచేటప్పుడే అన్నమాట. సో, చూసారు గదా! ఇప్పుడు ఆల్‌మోస్ట్ అయితే అన్ని పోగులన్నీ గూడా కట్ చేసేసారు. ఇప్పుడనేది మనకు పర్ఫెక్ట్‌గా అయితే మనకు ఈ సారీ అయితే కనిపించే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నాం చూడొచ్చు మీరంతా కూడా. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. దీన్నైతే మనకు 7-8 గంటలు కష్టపడితే మనకు ఈ సారీ అయితే కంప్లీట్ అవుతుంది. అంతే కాకుండా కొందరైతే 12 అవర్స్ కూడా నేస్తారండి. వాళ్ళ ఓపికను బట్టి. ఫాస్ట్‌గా నేసేవాళ్ళైతే మనకు 7-8 అవర్స్‌లో అయితే ఒక సారీ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకు రూ. 2600 అయితే పడుతుందండి. ఇంకా పళ్ళులో అయితే మనకు జరీ డిజైన్ అయితే వస్తుంది. స్టార్టింగ్‌లో చూసారు అది పళ్ళు అనమాట. ఇది ఆల్‌మోస్ట్ ఫోల్డింగ్ స్టేజ్‌కొచ్చేసింది కాబట్టి ఇది ఎండింగ్ ప్రాసెస్. ఇది కాటన్ బై పట్టు శారీ అండి. పొడుగులొచ్చేసి మనకు కాటన్ అలాగే మనం మగ్గం మీద నేసే నేత వచ్చేసి మనకు పట్టు అనమాట. ప్యూర్ పట్టు, ప్యూర్ బెంగుళూరు పట్టు యూజ్ చేసి అయితే నేస్తారిక్కడ. సో, చూసారు కదా! ఈ బోర్డర్స్ అయితే ఇవన్నీ కూడా బనారస్ బోర్డర్స్ అంటారు వీటిని. ఇది నావిని ఉపయోగించి అయితే ఈ బోర్డర్‌ని డిజైన్ చేసి నేస్తారనమాట. అంతే కాకుండా ఇక్కడ చాలా చాలా ఇది చూడొచ్చు. ఈ కలర్ అయితే కాంబినేషన్ చాలా బావుంది. వైట్ అండ్ బ్లూ. సో, చూసారు కదా గైస్! ఈ విధంగా అయితే మనకు హ్యాండ్లూమ్ శారీనైతే ఫోల్డింగ్ చేస్తారు. ఫోల్డింగ్ చేసిన తర్వాత దారం ఒక 2 థ్రెడ్స్ అయితే కట్టేస్తారు. చీర ఓపెన్ అయిపోకుండా. సో, అదనమాట ప్రాసెస్. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన ఛానెల్‌ని షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యాండ్లూమ్ వర్క్ అనేది చాలా కష్టమైన పనని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ
10,000-15,000 పోగుల వరకైతే ఉంటాయన్నమాట. ఈ పోగులన్నిటిని కూడా మనం ఈ పోగులతో కలిపి వర్క్ చేయాల్సొస్తుంది. సో, మగ్గం నేసేటప్పుడు 10,000-15,000 పోగులతో మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ, అలాగే తెగిన పోగులను అతుక్కుంటూ, ఏమాత్రం మళ్ళీ మళ్ళీ పోగులు తెగకుండా మనమైతే మగ్గం మీద మానిటర్ చేసుకుంటూ, ఈ విధంగా ఈ పనైతే చేయాల్సొస్తుంది. సో, మరిన్ని మగ్గం వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.